నమస్తే. ఇవాళ మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మార్చి నెలలో తులారాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? అయితే మనకి ఈ 2025వ సంవత్సరం రావటం, ఈ ద్వాదశ రాసుల వారికి అందరూ కూడా, ద్వాదశ అంటే 12 రాసుల వారికి అందరూ కూడా ఈ నామనక్షత్ర ప్రకారంగా కాకుండా ఏదైతే పుట్టినటువంటి డేటు, ఆ టైము ఉన్నప్పుడు ఒక నక్షత్రము, వారికి ఒక రాశి ఏర్పడుతుంది. వీరి వరకే అని కాకుండా ఏంటంటే ఓవరాల్గా చూసినప్పుడు చాలామంది కూడా అపోహ పొందేది ఏంటంటే రాశి పేరును బట్టి ఇప్పుడు మనకేం చేస్తామంటే మనం ఒక డేటు టైంలో పుడితే వారికి ఏ రాశి వస్తుంది, వారికి ఏ నక్షత్రంలో ఉన్నారు, ఏ పాదంలో ఉన్నారు, దానికి తగ్గట్టుగా వారికి రాశి వస్తుంది. అలా కాకుండా ముందుగానే పేరు పెట్టేసుకొని ఆ పెద్దవాళ్ళ పేరులో లేకపోతే దేవుని పేరులోనో వాళ్ళకి నచ్చిన పేర్లు పెట్టుకొని వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత ఈ రాసులన్నీ ఈరోజు చాలా ఎట్లా ఉందంటే పరిస్థితి అవేర్నెస్ వచ్చేసింది జనాల్లోనూ. సాధించేది ఏముందో లేదో కానీ అవేర్నెస్ అయితే వచ్చింది. ఈ అవేర్నెస్కి సందర్భంగా అందరూ కూడా తెలుసుకోవడంలో మంచిదే. కానీ ఈ నామ నక్షత్రాలని ఈ ఎవరికైతే పేర్లు ఉంటాయో ఆ పేర్లు ఉన్న వాళ్ళందరికీ మాది ఈ రాసే కావాలి అని చెప్పేసి కొంతమంది అయితే అపోహల్లో ఉన్నారు, కొంతమంది పట్టించుకోని వాళ్ళు ఉన్నారు, కొంతమంది బలైతున్నారు. అలానే ఇంకోటి ఇక్కడ నామ నక్షత్రాల వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ సపోజు వెంకటేశ్వర్లు ఉందనుకోండి, లేకపోతే ఆంజనేయులు ఉందనుకోండి, వీళ్ళ రాశి అనేది ఏముందో తెలియదు. రాశిలో ఆల్రెడీ పలానా పేర్లు పెట్టండి అని ఉంటారు కదా, అది వీళ్ళు చూసి ఓకే ఈ వెంకటేశ్వర అంటే ఆ వే ఉంది కదా, ఇది మా రాశి, ఆంజనేయులు అంటే ఏ ఉంది కదా, ఇది మా రాశి అని ఫిక్స్ అవుతున్నారు. దీని వలన ఏమవుతుందంటే మనం చెప్పేటువంటి ప్రెడిక్షన్స్ ఏవైతే ప్రెడిక్షన్స్ ఉన్నాయో ఈ ప్రెడిక్షన్స్ ఆల్రెడీ డేట్లో పుట్టిన వాళ్ళకే అని చెప్తున్నాం. వాళ్ళకేంటంటే నిజంగానే ఆ రాశివారు కాబట్టి మనం చెప్పేటువంటి ప్రెడిక్షన్స్ వారికి కొంతమేరైనా అవుతాయి. మనం చెప్పే ప్రెడిక్షన్స్ ఓవరాల్గా ఉండవు. వారి యొక్క పర్సనల్ హారోస్కోప్ తీసుకుంటే గోచార ప్రకారంగా ఏముందో చూసుకుంటే వారి యొక్క దశ అంతర్దశలు కూడా పరిశీలన చేస్తే అప్పుడు వారికి వేరే దోషాలు కానీ వేరే విధమైనటువంటి ప్రకృతి రీత్యా వైపరీత్యాలు ఉంటే కూడా అవి పనికిరావు. అంతా స్వతహాగా నెగిటివ్గా లేకుండా పాజిటివ్గా లేకుండా న్యూట్రల్గా ఉండే వాళ్ళకి మాత్రమే మనం చెప్పే ప్రెడిక్షన్స్ పనిచేస్తాయి. అలా కాకుండా కొంతమంది మూర్ఖత్వమో అమాయకత్వమో తెలియకుండా ఇదంతా గురువుగారు చెప్పారు, మా దాంట్లో అవ్వలేదు, ఎప్పటి నుంచో చూస్తున్నాము, ఎక్కువగా మాటలు తప్పితే చేతులు లేవంటే నేనేమన్నా ఇల్లు కట్టే కాంక్రీటర్నా, లేకపోతే సిమెంట్ పెట్టేటువంటి మిషనీనా, లేకపోతే మీకు జీవితాలు నిలబెట్టేటువంటి గురువునా, మీ జీవితాలు నిలబెట్టేటువంటి మీ ఇంట్లో పెద్దవాడినా కాదు కదా. మీరు నడిచేటువంటి నడతని సరిగా నడిస్తే బాగుంటుందని చెప్పేటువంటి గురువు. ఇలా నడిస్తే బాగుంటుందని చెప్పి మనం ఒక సజెషన్ మాత్రమే ఇవ్వగలుగుతాం, మంచి దారిలో నడిపించడానికి ప్రయత్నిస్తాం. ఇంకొకటి ఉంది, గురువుని కానీ ఇంట్లో తల్లిదండ్రులు కానీ గురువు కానీ వాళ్ళని అభిమానించకపోయినా పర్వాలా, తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళకి కర్మ చచ్చినట్టుగా చచ్చిపోతారు, వాళ్ళ కర్మకినట్టుగా వెళ్ళిపోతారు. అలా కాకుండా ఆధ్యాత్మికుల్ని గురువుల్ని విశ్లేషించడం, అలానే ఏది పద్ధతి మాట్లాడటం, కామెంట్స్ సరిగా లేకపోవటం, చేత కాకపోతే వదిలేయాలి, నీకు నచ్చకపోతే పక్కన పెట్టాలి. అలా చేయడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళ తల్లిని అన్నట్టే తండ్రిని అన్నట్టే, ఖచ్చితంగా ఒక గురువుని అన్నట్టే తల్లి తండ్రి కన్నా గొప్ప వ్యక్తి గురువు, నీకు దారి చూపించేవాడు గురువు. అలా కాకుండా ఏదో కామెంట్ పెట్టేస్తే అయిపోతుంది కదా అని అంటే మాత్రము ఖచ్చితంగా అది ఊరుకునేది లేదు. ఈసారి మాత్రము దానికి ఏమైందంటే కాంట్రవర్సీ కాదు, ఏకంగా పొరుగు నష్ట దావా కూడా వేసేదానికి జీవోస్ ఉన్నాయి. ఓకేనా, ఒకటి మీరు ఒక విద్య ఉంది, మీరు ఒక పని చేస్తారు, ఆ పని నాకు రాదు, సో మీరు గురువు కింద లెక్కే. ఇప్పుడు ఒక హోటల్లో మాస్టర్ అయినా గురువే, ఎందుకంటే నాకు వంట రాదు కాబట్టి. మిషన్ కుట్టేవాళ్ళు కూడా గురువే, నాకు మిషన్ కుట్టడం రాదు కాబట్టి. మనకి రానటువంటి విద్యలో రాణించే వాళ్ళని గురువు కింద భావించాలి. మనకు నచ్చలేదు అని వాళ్ళని వ్యత్యాసించడం, వాళ్ళని ఏదోగలా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఈ సందర్భంగా ఏంటంటే ద్వాదశ రాసుల వారు అందరికీ కాదు, ఇది ప్రతి వారికి వర్తించేలాగా ఉండాలి. కాబట్టి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అన్నమాట. ఈ కొత్త సంవత్సరం నేను తెలియజేయాలనుకున్న ముఖ్యమైనది అదే. అందుకే 2025లో కొత్త సంవత్సరం మార్చి వరకు తెలియజేస్తున్నాను అనమాట. అయితే మనకి ఇప్పుడు అన్నీ కూడా చెప్పింది తులారాశి వారికి ఒక్కటే కాదు, అన్ని రాసుల వారికి వర్తిస్తుంది. అయితే మనకి ఈ తులారాశి
ఈ తులారాశిని వారి కనుక చూసినట్లయితే అన్ని రకాలుగా బాగుంది. ఇప్పుడు మనం ముందు అనుకున్నటువంటి గురువు అలానే గురు శిష్యుల సంభాషణ ఏదైతే ఉందో, ఈ మూర్ఖులు అమాయకులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఈ తులారాశిలో ఉన్న వాళ్ళని చూసి సంభాషణ చేయటం, వ్యత్యాసం చేయటం ఉన్నది. అందుకనే రిలేటెడ్గా నీకు ముందుగానే అది చెప్పడం జరిగిందనమాట. ఎందుకంటే 5వ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు, 6వ స్థానంలో రాహు ఉన్నారు, రాహుతో పాటు శుక్రుడు ఉన్నారు. అక్కడ ఇప్పుడు మరి రానున్నటువంటి కాలంలో రవి చంద్రులు అక్కడికి రావడంతో షష్టగ్రహ కూటమని ఈ మార్చి మాసం 29వ తారీఖు సాయంత్రం 4:21 ఏర్పడుతుంది. ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడటం వల్ల ఇప్పటివరకు ఎవరైతే ఈ తులారాశిలో ఉన్నటువంటి ఆధ్యాత్మికులు కానీ గురువులు కానీ ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా కాలక్రమేణా బాగుంటుంది అని చెప్పొచ్చు. అంటే ఏ రంగాల్లో ఉన్న రాణిస్తున్నా కూడా వాళ్ళు హై లెవెల్కి వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చేదానికి ఎక్కువ అవకాశాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. సో ఉగాది తర్వాత గుడ్ టైం స్టార్ట్ అవబోతుంది అనుకోవచ్చా? ఉగాది తర్వాతని కాదు, ఉగాది ముందు కూడా గుడ్ టైం బాగానే ఉంటుంది. ఏంటంటే మార్చి 13వ తారీఖు నుంచి వీళ్ళకి గుడ్ టైం స్టార్ట్ అయినట్టే. ఎందుకంటే మార్చి 14వ తారీఖున రవి భగవానుడు మారతాడు. ఈ రవి భగవానుడు ఎప్పుడైతే మారుతున్నారో ఈ రవి భగవానుడు మారే టయానికి వీళ్ళందరికీ చాలా బాగుంటుందన్నమాట. అందుకని మార్చి 14వ తారీఖు నుంచే 13-14వ తారీఖు నుంచే ఈ తులారాశి వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు వచ్చేలా ఉన్నాయి. కాబట్టి ఈసారి ఎవరో మాట్లాడారు, ఎవరో కించపరిచారు, ఎవరో ఏదో అన్నారు అనుకుని కాకుండా మనమేముంది, మనమేం చేయాలి అని వీరు నిజంగా హైలోకి రావాలి, 10 మందికి నేను సమాధానం చెప్పాలి అని వీళ్ళు కనుక ముందుకు అడుగు వేస్తే 12 రాసుల వారు ఎవరైనా సరే వారు అందరి మీద హై లెవెల్లో ఒక గురువు స్థానంలో ఉండేలా ఉంటారు తులారాశి వారు. వీళ్ళు వెనకంజలో ఉండకుండా, వెనకడుగు వేయకుండా, డిసప్పాయింట్ అవ్వకుండా ముందడుగు వేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇది ఖచ్చితంగా వీళ్ళు తులారాశి వారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇప్పటివరకు మనం చూసినాం ఇంట్లో ఉండిపోవటం, వాళ్ళు చెప్పినవన్నీ బాధపడిపోవటం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి అనమాట. అందుకని ఈ సెన్సిటివ్ తత్వాన్ని బయటపెట్టి పక్కన పెట్టేసి మనలో ఉన్న టాలెంట్ని చూపించగలిగితే ఖచ్చితంగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. అందులోనూ ఈ మార్చి మాసంలో తులారాశి వారికి కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టాలనుకున్న పార్ట్నర్షిప్స్ వ్యాపారాలు కూడా అనూహ్యంగా అవి ముందంచులో వెళ్ళేలాగా బాగా కనిపిస్తూ ఉన్నాయి. అందుకొని బట్టల షాపులు కానివ్వండి, గోల్డ్ షాపులు కానివ్వండి, ఇలాంటి వాటికి ఇంకా బాగుంటాయి. అందులోనూ 10 మందికి చేయూతనిచ్చేటువంటి షాపులు, ట్రస్టులు, అనాథాశ్రమాలు కూడా వీళ్ళకి చాలా రాణిస్తాయి. అందరూ వీళ్ళకి చేయూతను కూడా ఇచ్చేలా ఉంటుంది. వెల్వేషర్స్, ఫ్రెండ్స్, అలానే శ్రేయోభిలాషులు, అలానే రిలేషన్స్ కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఎవరైతే వీళ్ళు పనికిరారు అని ముద్రేస్తారో వాళ్లే వీళ్ళకి సపోర్ట్ చేసే తత్వం ఈ యొక్క మాసంలో బాగా కనిపిస్తూ ఉంది. అందుకని ఈ మార్చి మాసం 2025 సంవత్సరం ఏదైతే ఉందో తులారాశి వారికి గుర్తుండిపోయేలాగా వచ్చేటువంటి 10 సంవత్సరాల్లో కూడా నిలబడే తత్వంగా మొదలు పెట్టుకునేటువంటిదిగా పనిచేసి రాణించేలాగా కనపడుతుంది. కాబట్టి ఎవరు కూడా వచ్చేటువంటి చిన్న అవకాశాలైనా సరే చేజార్చుకోకుండా రాణించగలిగితే వీళ్ళు 100% కాదు 1000% అన్ని రకాల రంగాల్లో ముందుకు వెళ్ళేదానికి ఆస్కారం ఉంది. మరొకటి కోర్టు వ్యవహారాలు కానివ్వండి, అలానే కోర్టు వ్యవహారాలతో పాటు జైలు కానివ్వండి, పోలీస్ స్టేషన్లో కేసులు కానివ్వండి, ఇలాంటి ఏమైనా సివిల్ సంబంధించినటువంటి ఉంటే కూడా అవి కూడా తొలగిపోయేసి ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోయేలాగా కనపడుతుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నపూర్వకంగా అన్నీ కూడా సక్సెస్ అవుతాయి. అందులోనూ ఇవన్నీ కూడా సక్సెస్ అవ్వాలి. అందరూ కూడా నామనక్షత్రం కావచ్చు, అలానే నక్షత్ర ప్రకారంగా ఏ గ్రహము ఏ స్థానంలో ఉన్నా వారి యొక్క దశ అంతర్దశలు వేరువేరే ఉన్నా కూడా రాణించేందుకు ఎక్కువ ఆస్కారం కనబడుతుంది. ఎందుకంటే ఈ షష్టగ్రహ కూటమి అన్ని యొక్క గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. 6వ స్థానంలో రావడం చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి అన్నమాట. ఆరోగ్య స్థితిగతులు, ఆర్థిక స్థితిగతులు, వైవాహిక జీవితం అన్ని రకాల బాగుంది. కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని ఈ యొక్క తులారాశి వారు వినియోగించుకోవాలి. చేజార్చుకోకుండా ఉంటే అదృష్టవంతులు ఖచ్చితంగా అవుతారు. అయితే వీరికి చిన్న పరిహారం కూడా చేసుకున్నట్లయితే ఇంకా కూడా మంచి అదృష్టం వచ్చేలాగా కనపడుతుంది. గురుగారు, అలాగే
విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యాపారస్తులు వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది? జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళు అంటారు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది? జాబులో కూడా వెసులుబాటు దొరుకుతుంది. విదేశానికి ప్రయత్నం చేసేవారు కూడా విదేశానికి ప్రయత్నం చేయొచ్చు, కానీ ఈ మాసంలో వెళ్ళేలా లేదు. తులారాశి వారు విదేశాలకు వెళ్ళాలంటే జూన్ వరకు ఆగాల్సిందే. జూన్ వరకు అయితే పరిస్థితులు అంతగా అనుకూలించట్లేదు. ఆ ఒక్కటైతే మాత్రం ఆగితే సరిపోతుంది. వివాహ జీవితం, పెళ్ళిళ్ళు అయితే చేసుకోకూడదు. పెళ్లి సంబంధాలు కుదిరించుకునే దానికి అనూహ్యంగా కనపడుతుంది. అలానే విద్యార్థులకు కూడా, పూర్వ విద్యార్థులు కానివ్వండి, పోటీ పరీక్షలు ఏమైనా ఉంటే కూడా వాటిల్లో ఉత్తీర్ణులయ్యేదానికి మంచి అవకాశాలు ఉన్నాయి. మైండ్ సెట్ కూడా మంచి అనుకూలంగా కనిపిస్తుంది. కాబట్టి డిస్టర్బెన్స్ ఏది ఉండకుండా, స్ట్రెస్ ఫీల్ అనేది లేకుండా ఉంటే ఖచ్చితంగా వీళ్ళు సరిపోతుంది. వీళ్ళందరికీ కూడా ఏదైతే ఈ 64 కళలు ఉన్నాయో వీటన్నిటిలో కూడా రాణించేలా ఉండాలనుకుంటే కనుక చిన్న పరిహారం కూడా చేసుకుంటే అన్ని రకాల రంగాల వాళ్ళు తులారాశి వారికి ఖచ్చితంగా 100% బాగుంటుంది. కాబట్టి వీరి కోసం ఒక చిన్న పరిహారం ఏంటంటే, 6వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి వీళ్ళకి కందులు దానం చేసుకోవాలి. అలానే వీళ్ళకి దొరికితే కనుక ఉలవలు కూడా ఒక కిలో దానం చేసుకుంటే మంచిది. అలానే పచ్చ పెసలు దానం చేస్తే మరీ మంచిది. వీళ్ళకి కందులు, పచ్చ పెసలు కిలో చొప్పున ఒక బ్రాహ్మణోత్తమునికి, ఆ పూజారికి కానీ దానం చేసి కాళ్ళకి నమస్కారం చేయకూడదు. మనం ఏ దానం చేసినా కూడా దానం చేయడం ద్వారా మంచిది. ఇది బుధవారం కానీ శనివారం కానీ చేయాలి. నెల మొత్తంలో ఒక్కరోజు చేస్తే సరిపోతుంది. అలానే సజ్జలు, ఏవైతే సజ్జలు ఉన్నాయో ఈ మాసం మొత్తం కూడా, మార్చి మాసం మొత్తం కూడా ఈ సజ్జలు రోజుకి ఒక గుప్పిడి చొప్పున, అంటే ఒక 50 గ్రాముల చొప్పునైనా సరే తీసుకుని వెళ్ళి అక్కడ పావురాళ్ళకి కానీ ఏదైనా పక్షులకు కానీ వేస్తే మంచి జరుగుతూ ఉంది. అలానే ఈ నెల మొత్తం కూడా ఈ తులారాశి వారు నాన్ వెజ్ తినకుండా ఉంటే చాలా మంచి జరుగుతూ ఉంటుంది. అలానే విష్ణుమూర్తి ఆలయంలో, ఏదైనా విష్ణు ఆలయంలో అభిషేకం చేయించినా, అర్చన చేయించినా, లేదా ఒక 3 నారికేళాలు సమర్పించినా కూడా చాలా మంచి జరిగేదానికి ఆస్కారంగా ఉంది. అలానే హనుమాన్ మందిరంలో ఒక 1/4 కిలో 250 గ్రాములు కర్పూరం దానం చేస్తే కూడా వీళ్ళకి మంచి జరిగేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉందన్నమాట. అంటే వీళ్ళకి అన్ని గ్రహాలు అనుకూలతగా ఉన్నాయి. అందులోనూ కొన్ని గ్రహాలు అననుకూలతగా ఉన్నవి, తక్కువ పర్సెంటేజ్లో ఉన్నవి, అవి కూడా పాజిటివ్ అయ్యేదానికి ఈ చిన్న పరిహారాలు చేసుకుంటే ఈ మాసం మొత్తం కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళేదానికి ఆస్కారం ఉంది. అలానే మనకి ప్రతి మాసం ఇస్తున్నట్టుగానే ఈ తులారాశి వారికి ఈ మాసంలో కూడా ఒక నెంబర్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఆ నెంబర్ వచ్చేసి 6452-794 6452-794 అనే ఈ నంబర్ని 122 టైమ్స్ కనుక పఠన చేసినట్లయితే, ఆ పఠనం ఎలా చేయాలి? కీరా కానీ యాపిల్ కానీ మన చేతిలో పెట్టుకొని ఈ నెంబర్ని మనం పఠన చేసేసి అవి సేవించినట్లయితే కనుక వారిలో ఉన్నటువంటి స్థితిగతులన్నీ కూడా అన్ని రకాలుగా బాగుండేదానికి ఉంటుంది. కాబట్టి ఆ మేర ఈ నవగ్రహాల నుంచి, ఈ ప్రకృతి నుంచి కూడా వైపరీత్యాలన్నీ కూడా దూరమయ్యేసి అందరూ అదృష్టవంతులయ్యేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ మేర చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ. తులారాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుందో అద్భుతంగా వివరించారు గురుగారు. హోప్ఫుల్లీ వాళ్ళకు కూడా మంచి టైం అనేది స్టార్ట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్నాం. ధన్యవాదాలు.